ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఒక కీర్తన చదువుకుందాము. 26వ కీర్తన 7, 8, 9 వచనములు చదివితే కనుక 8వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము అని అర్థం వచ్చేలాగా వాక్యం రాయబడి ఉంది. ఎవరు చేసి ఉంటారు ఈ ప్రార్థన అని నా మతికి నేను అనుకున్నప్పుడు, ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో తన ప్రాణంను గూర్చి ఎంతో ప్రార్థిస్తూ ఉన్నాడు. దావీదు రాసిన ఈ కీర్తనలో ఒక వ్యక్తికి మనం రిలేట్ చేయొచ్చు. ఆయన ఎవరంటే హిజ్కియా. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనంలో హిజ్కియా ప్రార్థన చేస్తాడు. యెహోవా నీ సన్నిధిని యథార్థవంతుడని నేను ఎలా ప్రవర్తించితునో, నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతాడు. ఎప్పుడు యెషయా వచ్చి, హిజ్కియా నువ్వు చనిపోతున్నావు, నువ్వు ఇంకా మరణం అయిపోతావని చెప్పినప్పుడు హిజ్కియా ఈ ప్రార్థన చేస్తాడు. ఈ 2 మాటలు చేయగానే జవాబు వచ్చేస్తుంది 5వ వచనంలో. యెషయా ఇంకా హిజ్కియా ఇల్లు కూడా దాటడు, జవాబు ప్రభు నుంచి వస్తుంది. హిజ్కియా నీవు కన్నీళ్లు విడిచితే నేను చూచితిని, నీ మొర్ర నేను అంగీకరించి ఉన్నానని. నేను ఆశ్చర్యపోయాను. ఈ 2 మాటలే ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగితే మరి ఇన్ని సంవత్సరాల నుంచి మనం ప్రార్థన కొన్ని విషయాలు చేస్తున్నామే, ఈ రోగం తగ్గట్లేదు, మన ఆర్థిక స్థితులు బాగుపడట్లేదు, కొన్ని ప్రార్థనలు అసలు వినబడట్లేదే, ఏంటి కారణం అని నేను చూస్తే దాని మూల వాక్యము 2 దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయంలో దాని మహిమ దాక్కుంది. ఏంటంటే 29వ అధ్యాయం 1వ వచనమే, హిజ్కియా 25 సంవత్సరముల వయసు అప్పుడు రాజు అయ్యి, 25 సంవత్సరాల వయసు కుర్రాడు ఎలా ఉంటాడండి? తిందామా, ఏం తాగుదామా, ఏం తిరుగుదామా, ఏం వేసుకుందామా అని ఉంటాడు. కానీ హిజ్కియా 2వ వచనంలో ఉంటుంది, తన పితరుడైన దావీదు ప్రకారం యథార్థముగా నడిచాను. యథార్థంగా ఎలా నడిచాడని 3వ వచనంలో చూస్తే, మందిరపు తలుపులు తెరచి వాటిని బాగు చేశాను అని ఉంటుంది. మీరు ఆ అధ్యాయం అంతా చదివితే హిజ్కియా చేసిన పని అంతా ఉంటుందన్నమాట. అలాగే 29వ అధ్యాయం 20వ వచనం చూస్తే, హిజ్కియా పెందల కడ లేచి రాజు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయి బలులు అర్పించను, దేవునికి స్తుతియాగం చేసను, స్తోత్ర సంకీర్తనలు సంతోషముగా పాడనని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ 2 చేశాడు. చేసింది 25వ సంవత్సరంలో. జ్ఞాపకం పెట్టుకోమంది తన ప్రాణం పోయేటప్పుడు ప్రార్థించి 39 సంవత్సరాల వయసు అప్పుడు అడిగినప్పుడు ప్రభు తన ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు వెనకాల ఏ క్రియ చేయకుండా, దేవుని మందిరాన్ని ఇష్టపడకుండా, ఏ దేవునికి ఇష్టమైన పని చేయకుండా నీ ప్రార్థన ఆలకించబడదు. జ్ఞాపకం